హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ లిఖిత. ఇవాళ వీడియోలో ఒక హెయిర్ ఆయిల్ ప్రిపరేషన్ చెప్తున్నాను సో దట్ మీ హెయిర్ ఇంకా చాలా స్ట్రాంగ్గా, ఎక్స్ట్రా స్మూత్గా అండ్ అదే ఆయిల్ న్యాచురల్గా మీ డాండ్రఫ్ని కూడా పోగొడుతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. ఈ ఆయిల్స్ అన్నీ నేను బ్రాహ్మణ కిచెన్ నుండి తెప్పించుకున్నాను. ఇవన్నీ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ అనమాట. బయట ఆయిల్స్ షెల్ఫ్ లైఫ్ ఉండడానికి ఎన్నో కెమికల్స్ కలుపుతుంటారు, అందుకే నేను ఈ కోల్డ్ ప్రెస్డ్ ఆయిల్స్ తెప్పించుకున్నాను. ఫస్ట్ వన్ ఈజ్ మస్టర్డ్ ఆయిల్, అదే ఆవాలతో చేస్తారు, మన తెలుగులో ఆవ నూనె అంటాం. అండ్ దెన్ నీమ్ ఆయిల్, వేప నూనె. దిస్ ఈస్ ద మెయిన్ ఆయిల్ టు గెట్ రిడ్ ఆఫ్ డాండ్రఫ్. అండ్ దెన్ క్యాస్టర్ ఆయిల్, ఆముదం. ఇది మన హెయిర్ని చాలా స్ట్రాంగ్ అండ్ స్మూత్ చేస్తుంది. అండ్ ఫైనలీ ద మెయిన్ వన్, కోకోనట్ ఆయిల్ విచ్ నరిషెస్ యువర్ హెయిర్. ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద ప్రాసెస్. ఒక కడాయిలో ఫస్ట్ కోకోనట్ ఆయిల్ వేసుకుంటున్నాను. నేను ప్రతిసారి ఇదే ఆయిల్ చేసుకుంటున్నాను కాబట్టి ఐ నో ద క్వాంటిటీ, ఏది ఎంత యూస్ చేయాలి అని. మీరు కరెక్ట్గా మెజర్మెంట్స్ కోసం మన ప్రీవియస్ వీడియో చూడండి, ఇక్కడ ట్యాగ్ చేస్తున్నాను. తర్వాత క్యాస్టర్ ఆయిల్ పోస్తున్నాను, ఆముదం. అండ్ నెక్స్ట్ నీమ్ ఆయిల్, వేప నూనె. అండ్ దెన్ మస్టర్డ్ ఆయిల్. ఇవన్నీ 250 ml బాటిల్స్ అనమాట. కోకోనట్ ఆయిల్ ఒక్కటి ఫుల్ బాటిల్ పోస్తున్నాను, మిగతావన్నీ హాఫ్ బాటిల్స్ యూస్ చేస్తున్నాను. సో ఆయిల్స్ అన్నీ వేసాక సిమ్లో ఉంచి హీట్ చేస్తూ ఉన్నప్పుడు కొన్ని కర్రీ లీవ్స్ వేసుకోవాలి. ఇదే టైంలో మీరు కొన్ని స్మాల్ ఆనియన్స్ అండ్ రోజ్మెరీ లీవ్స్ కూడా వేయొచ్చు. అలా సిమ్లో ఒక 5 to 7 minutes బాయిల్ చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ చేసినా కూడా మాడిపోతుంది అండ్ ఆయిల్ స్మెల్ వచ్చేస్తుంది. సో ఎక్కువ బాయిల్ చేయకుండా దింపేసుకోండి. నా దగ్గర ఆల్రెడీ ఇంతకు ముందు చేసిన ఆయిల్ మిగిలింది, సో అందులోనే ఇప్పుడు చేసుకున్న ఆయిల్ కూడా కలిపేస్తున్నాను. ఇక్కడ మీకు కనిపిస్తున్న పౌడర్ ఎలా చేయాలో చెప్తాను. 1 కప్ మెంతులు అంటే ఫెన్యుగ్రీక్ సీడ్స్ అండ్ 1 కప్ కలోంజీ సీడ్స్ తీసుకొని పౌడర్ చేసుకోవాలి. చేసి పక్కన పెట్టుకోండి. ఇంతకుముందు చేసుకున్న ఆయిల్లో రోజ్మెరీ లీవ్స్ వేసాను, అందుకే ఇప్పుడు నేను వాటిని ఇంక్లూడ్ చేయట్లేదు. మీరు ఖచ్చితంగా ఆయిల్లో రోజ్మెరీ లీవ్స్ ఇంక్లూడ్ చేసుకోండి. హెయిర్ గ్రోత్ చాలా అంటే చాలా ఫాస్ట్ ఉంటుంది. ఇంతకుముందు చెప్పిన పౌడర్ అండ్ ఆయిల్ అనమాట ఇది. అలా పౌడర్లో మనం చేసిన ఆయిల్ వేసుకోవాలి గ్లాస్ జార్లో. యూజ్ ఓన్లీ గ్లాస్ జార్, ఎందుకంటే ఈ ఆయిల్ని మనం ఒక 7 days పాటు మార్నింగ్ అండ్ ఈవినింగ్ సన్షేడ్లో పెట్టాలి, సో దట్ అన్ని ప్రాపర్టీస్ ఇన్ఫ్యూజ్ అవుతాయి అన్నమాట. ఈ ప్రాసెస్ మీద క్లారిటీగా ముందు వీడియోస్లో చెప్పాను, ఇక్కడ ట్యాగ్ చేస్తున్నా, ఒకసారి చెక్ చేయండి. ఆయిల్ని ఎలా యూస్ చేయాలో, ఎలా యూస్ చేస్తే రిజల్ట్ ఉంటుందో ఈ వీడియోలో చెప్పాను, చెక్ చేయండి. ఆఫ్టర్ ద ఫస్ట్ యూజ్ ఇట్ సెల్ఫ్ యూ కెన్ సీ ద డిఫరెన్స్ ఇన్ యువర్ హెయిర్. మీ హెయిర్ చాలా థిక్గా, సాఫ్ట్గా అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేసి రిజల్ట్ ఎలా ఉందో చెప్పండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ దిస్ వండర్ఫుల్ న్యాచురల్ ఆయిల్స్ బ్రాహ్మణ కిచెన్. సో మీరు కూడా ఒకవేళ షాప్ చేయాలి అనుకుంటే ఐ విల్ ప్రొవైడ్ యూ ద వెబ్సైట్ లింక్, వెళ్ళి చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో పెడతాను. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో. విల్ మీట్ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.